చెప్పరు నీతులు వాళ్ళు చేసే మంచి పనులు చెప్తారు నీతులు అబద్ధాలు ఎందుకు చెప్పరు వాళ్ళు చేసే లంగపు పనులు చెప్పరా బ్రో 2019 వరకే చూపిస్తారు 2019 తర్వాత వాడు గెలిచిన తర్వాత ఏం పీకాలో చూపిమనండి ట్యాబ్లు ఇచ్చారు లవడ ఇచ్చారు అంటారు కదా మా ఊళ్ళో సగం మంది ట్యాబ్లు లేవు ఏం చేస్తున్నారు బాగా అది అమ్మ ఒడి అది వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అమ్మాయిలకి అవన్నీ ఇస్తారు కదా కిట్టు ఏదో కిట్ ఇస్తారు దాంట్లో పాలు ఉండవు సగం గుడ్లు ఉండవు ఎందుకు అవి మళ్ళీ కేజీ బంగారం ఇస్తా కేజీ ఇస్తా చిక్కటి భోజనం పెడుతున్నాడు కదా మరి బ్రో ఇంకో విషయం చెప్తాను నేను పవన్ కళ్యాణ్ రాష్ట్రమే రేపు ఓటనుగా ఈ రోజే జగన్ జగన్ మా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎత్తానని చెప్పి 3 టర్మ్స్ వేసి ఓ టర్మ్ స్కిప్ చేస్తారు 2 పొట్లు 20,000 స్కాలర్షిప్ తీస్తారు కాలేజ్ వాళ్ళు అన్నారు నువ్వు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తానన్నారు ఆ ఫీజు కట్టుకునే దాకా నాకు సర్టిఫికెట్ లేదు యాత్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ఒకటి పెంట పెడతారు వకీల్ సాబ్ వచ్చింది విమలా నాయక్ వచ్చింది మన బ్రో వచ్చింది ఇక్కడ మన తెలంగాణలో 175 200 టికెట్ అక్కడ ఎంత తెలుసా బ్రో వకీల్ సాబ్ 30 రూపాయల 30 రూపాయల పైన తెలుసా 50 రూపాయలు అయినా కలెక్షన్ తగ్గలేదు మా ఊరు థియేటర్ భీమలా నాయక్ బొబ్బిలి మాది భీమలా నాయక్కి 30 హై క్లాస్ 30 అంటే లో క్లాస్ 10 రూపాయల సాగర్ యాత్ర కూడా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకోమను 10 యాత్రకి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిన మంచిదే అన్న మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి తెగిపోయింది నాకు ఓటు హక్కు ఉంది నేను వేయించుకున్నా మా మమ్మీతో చేయించుకున్నా నేను వేస్తా ఓటు జగన్కి వేయను నేనే చెప్తున్నా మా జనసేనకి వేస్తాను నేను సరే పవన్ కళ్యాణ్ కూడా సేమ్ జగన్ లా తీసి అప్పుడు తిట్టండి అంటే ప్యాకేజ్ స్టారు 2 పిల్లలు ఇది మీడియాకి తెలియకుండా వేరే దగ్గరికి వెళ్తే తప్పలేదా బ్రో మాట్లాడతారు భీమనే కలెక్షన్స్ ఏమీ లేవు సినిమా అంటేనే ఏపీలో కలెక్షన్స్ ఎక్కువ ఎందుకు కూర్చోబోసుకోవడము చెప్పు ఏం ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి సరే సినిమా టికెట్లు తగ్గించాడు ఓకే ఫ్యామిలీ అందరూ మందు షాపులు పెంచాడు గవర్నమెంట్ చేస్తుంది ఈసారి మళ్ళా కానీ జనసేన ఓడిపోతే మాత్రం ఏపీ ప్రజలు మొత్తం ఏపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్న లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు ఈసారి గెలిచే ఛాన్స్ ఉందనుకుంటారు పక్కా గెలుస్తాడన్న పక్కా చాలా మంచిగా చేసిండు గెలవక ముందే ఇంత చేస్తుండు గెలవక ముందేనే గెలిస్తే మాత్రం ఏపీ ప్రజలకి కళ్ళకైనా ఒక్క చుక్క నీరు రాకుండా మంచిగా చేస్తాడు పక్కా మంచిగా చేస్తాడు అంటే ఇప్పుడు కొడాలని అయితే రోజా గారికి తిడుతున్నారు కదా 3 పిల్లలు అదేవిధంగా వెన్నుపోటు అని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సరే ఇప్పుడు మా అన్న 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు వాళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకోకుండా బయట తెలియకుండా తిరుగుతారు మరి వాళ్ళని ఏమంటారు అన్న మీకు కూడా తెలుసు వాళ్ళు ఏమేమి కథలు పడ్డారో ఏమేమి చేసిర్రో అంతా తెలుసు వీడియో ఆడియో రికార్డ్ అన్ని బయట పడ్డాయి అన్నీ వచ్చినాయి డైమండ్ రాని పెద్ద అదన్నా చెప్పండి బ్రో డైమండ్ రాణి రోజా